దివ్యవాణితో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఎస్, ఇప్పటికే చూసుకుంటే నటి దివ్యవాణితో పాటు అనేక మంది కూడా చేరుకున్నారు. పలువురు క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన యాక్ట్రెస్ మరి యాక్ట్రెస్ వీళ్ళందరూ చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే కాకుండా ప్రధానంగా అనేక మంది కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి చివరిసారి వీడుకోలు చెప్పాలి, చివరిసారి కుటుంబానికి సంతాపం తెలియజేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు నటి ఉన్నారు, మాట్లాడదాం. ఈ ఘటన కూడా మొత్తము క్రిస్టియన్ కమ్యూనిటీని షేక్ చేస్తుంది. ప్రస్తుతము ఏదైతే క్రైస్తవుల పట్ల చిన్న చూపు చూస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. ఈ ఘటనని ఎలా చూడాలంటే ఎప్పుడు లేనంత మత విభేదాలు గత సంవత్సరం నుంచి మనకు తెరపైకి వస్తున్నాయి. ఎలా చూడాలి ఈ ఘటన? ఇప్పుడు క్రైస్తవులు అని అంటే ఏదో చాలా మందికి ఒక అపోహ పడిందండి. అది ఒక తక్కువ జాతికి చెందిన దేవుడు అనేది. ఈరోజు విజయవాడలో చూస్తే మోసస్ చౌదరి, ఆయన అన్ని కులాల వారు, ఇందులో అన్ని మతాల వారు దేవుడిని అంగీకరించి ఉన్నారు. అయితే ఇటువంటిది మనము పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా అండ్ సెకండ్ వన్ వచ్చి అది ఏంటనేది తెలియకుండా మనం మాట్లాడటం వ్యర్థమవుతుంది. నేను చెప్పేది అయితే ఒకటే, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. మనము క్రీస్తు ఎందుకు వచ్చాడు అనేది ప్రకటించడమే మన ధర్మం. కానీ మరి ప్రవీణ్ పగడాల గారివి చాలా లోతైనటువంటి దీనిని ఆయన కంపారిజన్ చేసి చూస్తున్నప్పుడు ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి ఆయన. కానీ సో ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు వీ హ్యావ్ టు వెయిట్. అండ్ క్రైస్తవ సమాజానికి కూడా దేవుడు చెప్తున్న మాట, ఎక్కడికి వెళ్తున్నా కూడా జతగా వెళ్ళండి అని చెప్పారు, ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పారు. ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని మనకు అటువంటి అపోహలు జరుగుతున్నాయి కాబట్టి ఆయనకి బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు కొంచెం ముందు జాగ్రత్త. నెలల క్రితం కూడా ఒక పోస్ట్ పెట్టాడు, నాకు ప్రాణహాని ఉంది, ఒక ముస్లిం సోదరుడు నన్ను బెదిరిస్తున్నాడు అంటూ కూడా ఎవరైనా పేరు అవసరం లేదు ఆ పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. ఎందుకని అతను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత పోలీసులు దీన్ని ఎందుకు పూర్తిగా డీకోడ్ చేసే ప్రయత్నం చేయట్లేదు? అంటే నేను విన్నది తర్వాత ఒకవేళ ఆయన మనసుకు అది స్పందించి వాళ్ళ హృదయాలను నొప్పించుంటే ఆయన సారీ చెప్పింది కూడా చూసాము. మేబీ అది అంతటితో ఒక సారీ చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా మెత్తబడి ఉంటారు. కానీ ఇదేది ప్రూఫ్స్ ఇంకా రాకుండా మనం వాళ్ళు వీళ్ళు అనటం కూడా చాలా తప్పు. అది వీ హ్యావ్ టు వెయిట్ అండి. చట్టాలు ఉన్నాయి అండ్ రాజకీయ వ్యవస్థ ఉంది. ఎవరికి అన్యాయం చేసినా కూడా ఎవరు ఊరుకోరు, నిజం బయటికి రావాలి. ఒకవేళ ఈ గవర్నమెంట్ ఈ చట్టాల నుంచి తప్పించుకున్న హెవెన్లీ గవర్నమెంట్ ఒకటి ఉంది, దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. ప్రవీణ్ కుమార్తో మీకు ఎటువంటి అనుబంధం ఉంది? టు బీ ఫ్రాంక్ అయితే బ్రదర్ని నేను ఎప్పుడు చూడలేదండి. ఆయనవి మెసేజెస్ మాత్రం నేను వినేదాన్ని. నవేడేస్ కొంచెం నేను పాలిటిక్స్ నా మూవీ దీని మీద పెట్టడం వల్ల, కానీ ఇది చూసినప్పుడు చాలా ఐ ఫీల్ బ్యాడ్ అండ్ చాలా షాక్ అయ్యింది. నేను 3 డేస్గా నాకు కూడా నిద్ర రాలేదు. ఎందుకంటే ఆయనకి చాలా పని ఇచ్చాడు దేవుడు. ఆయనకి అన్ని బోధనలు చెప్పే వాళ్ళకి ఈజ్ డిఫరెంట్ నాలెడ్జ్ అండ్ ఆయన మాటలో ఉన్నటువంటి ఆ ధైర్యము. అనేక మంది నిజం కూడా గురించి మంచిగా మాట్లాడతారు. అదే కాకుండా కూడా పరమతాలని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి అని మాట్లాడుతున్న వ్యక్తి ఈ రోజు ఇలా చనిపోవడం, అది మిస్టరీగా మారడం, మొత్తం కమ్యూనిటీని అంతా కూడా అల్లకొల్లం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూద్దామండి, సాక్ష్యాలు ఆధారాలు వచ్చినప్పుడు చట్టం తప్పకుండా దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తుంది, నిజమైన దోషులను పట్టుకుంటుంది. ఏదేమైనా ఆయన మంచి పోరాటం పోరాడారు. క్రైస్తవుడి జీవితం అంటే వడ్డించిన విస్తర కాదు. సో ఆయన ఒక బలవంతుడిగా, ఒక సైనికుడిగా, యేసుక్రీస్తు వారు సిలువే ఆయన స్థావరంగా ఆయన వర్క్ చేశారు. అనేక మంది యువత ఇంకా ఆయన బోధన ద్వారా మంచిగా బలపడేవారు. ఆ బోధనలు ఇంకా దేవుడు ఏమేమి ఆయన నోటితో చెప్పించేవాడు, అవి కోల్పోయామనే బాధేనండి. సో ఒకానొక దినాన వీ హ్యావ్ టు ఆన్సరబుల్ టు ఎవ్రీథింగ్ ఇన్ సైట్ ఆఫ్ లాట్. యువత కూడా అతన్ని ఎంతో బోధనలు వింటారు, ఇన్స్పైర్డ్ అయ్యారు. రౌడీస్గా ఉన్న వాళ్ళు కూడా మంచిగా మారారని ఇప్పటివరకు మాకు చెప్పిన పరిస్థితి. ఆ యువతకి ఏం చెప్తారు ఫైనల్గా? ఆ యువతకి ఏం చెప్తారు? వెళ్తున్నారు, బయట వెళ్తాంలేండి. లేదా యువతకి ఏం చెప్తారు? వాళ్ళకి అభ్యంతరం. యువతకి ఏం చెప్తారు? యువతకి ఒకటేనండి, మనము అల్లర్లకు తావివ్వద్దు. ఇతరులని మనము వాళ్ళు మాట్లాడినా కూడా మనం మాట్లాడద్దు. ఎందుకంటే ఆయన 12 మంది శిష్యులు అదే చూపించారు. యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్పారు. చరిత్ర తీసుకుంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వే తప్పించి వేరే లేదు. ఇట్ ఈజ్ స్టోరీ, ఈజ్ హిస్టరీ. యేసుక్రీస్తు వారి చరిత్రనే ఈరోజు చరిత్రకు ఆధారం. అది ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయమతను పాటించి అండ్ ఈ డిబేట్స్ వీటిని కూడా తగ్గించాలి. అండ్ దీనిని విమర్శిస్తున్న వాళ్ళు ఆ వ్యూవర్స్ కోసం కానీ దాని మీద వచ్చే పైసల కోసం కానీ కాకుండా గవర్నమెంట్ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ తీసుకురావాలి. క్రైస్తవ యువత కూడాను మాదిరికరంగా మనం ఉంటూ పోయిన ప్రవీణ్ గారిని మనం తిరిగి తెచ్చుకోలేము. అటువంటి సంఘటనలు మనకు మళ్ళీ జరగకుండా దేవుని పనిలో మీరు ఎక్కడికి వెళ్తున్నా కూడాను ఒక టీంని ఫామ్ చేసుకొని మనం జాగ్రత్త కలిగి అన్నిట్లో మనం ఉన్నప్పుడు ఇటువంటివి జరగవు. మేబీ ఇట్స్ యాక్సిడెంట్ అంటే మనము
మరి దేవుణ్ణి స్తుతించడం తప్పించి మనం ఏం చేయలేము. దట్స్ ఇట్. అనేక మంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి చూస్తుంటే కూడా